ఇది చికెన్ కూర అండి. చికెన్కి రెడీ చేస్తున్నాను. ఇందులోనే మొత్తం మసాలాలన్నీ వేసి ఇందులో మసాలాలన్నీ పోసి ఒక గ్లాసు నీళ్ళు పోయాలండి. ఒక గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి చాలా సేపు ఉడికిన తర్వాత ముక్క మనకి పీస్ పీస్ కాకుండా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, స్టవ్ మీద పెట్టాను. ఉడికిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఈ చికెన్ కలగూర గంప చికెన్ అండి. ఇది ఈ చికెన్ ఇందాక ఉడికించాను కదండి, అది మసాలా రెడీ చేసుకున్నానండి. ఈ చికెన్ తీసుకెళ్ళి ఉడికినాక మసాలాలో వేసేయాలండి. అప్పుడు పీసు బాగా ఉంటుంది, ఉడికి చాలా బాగుంటుంది చికెను. ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పులుసండి, దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది చాలా బాగా ఉడుకుతుందండి మొత్తం అన్నీ కలిపి పెట్టేసుకుంటే.